Welcome to Suresh Sir School once again. So today we are going to start the new lesson, three-phase induction motor. In previous video we have discussed about the single-phase induction motor, the lazy motor, the three-phase induction motor, the family that never stops running. Okay? ఒక ఫ్యామిలీ ఉంది, ద ఎలక్ట్రిక్ ఫ్యామిలీ ఇన్ ఏ ఎలక్ట్రిక్ నగర్. సో ఎలక్ట్రిక్ ఫ్యామిలీ ఒక ఎలక్ట్రిక్ నగర్ లో ఉన్నారు. వాళ్ళకు అందులో ఒక డాడీ పేరు అంటే పాప వచ్చేసి స్టార్టర్, మామ వచ్చేసి రోటర్, ఫాదర్ స్టార్టర్, మదర్ వచ్చేసి రోటర్. వాళ్ళకు ముగ్గురు నాటీ సన్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి పేస్ రాజు, పేస్ రాము, పేస్ రవి. వీళ్ళు ఎప్పుడు కూడా సైలెంట్ గా కూర్చోరు, ఎప్పుడు కూడా రన్ అండ్ రొటేట్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఆ ఫ్యామిలీలో మోస్ట్ పవర్ఫుల్ ఎవరు? ఫాదర్. ఫాదర్ ఎవరు? స్టార్టర్, ద పవర్ఫుల్ ఫాదర్. ఎప్పుడు కూడా ఇంట్లోనే కూర్చుంటాడు, స్టేషనరీగా ఉంటాడు, కానీ హౌస్ కావాల్సిన అన్ని ఎనర్జీని సప్లై చేస్తూ ఉంటాడు అనమాట. ఎవరి ద్వారా సప్లై చేస్తారు? వాళ్ళకి ముగ్గురు కొడుకులు ఉన్నారని చెప్పుకున్నాం కదా, రాజు, రాము అండ్ రవి. అంటే వీళ్ళు మూడు ఫేజ్లు అనమాట. మూడు ఫేజ్ యూజ్ చేసుకొని పవర్ ని సప్లై చేస్తారు. అంటే ఈచ్ ఫేజ్ ఏసీ కరెంట్ ని రిలీజ్ చేస్తారు, ఏసీ కరెంట్ ని రిలీజ్ చేస్తారు, బట్ నాట్ ఎట్ ద సేమ్ టైం. సేమ్ టైం మాత్రం కాదు. ఈచ్ ఫేజ్ కమ్స్ వన్ ఆఫ్టర్ ద అదర్. అంటే ఒక ఫేజ్ తర్వాత ఇంకో ఫేజ్ వస్తుంది, ఇంకో ఫేజ్ తర్వాత ఇంకో ఫేజ్ వస్తుంది, లైక్ ఆర్ బై బి ఫేజ్ లాగా. ఎట్ ఎనీ మూమెంట్ ఓన్లీ వన్ ఈజ్ యాక్టివ్. అంటే ఏదన్నా ఒక మూమెంట్ లో ఏదన్నా ఒక ఫేజ్ మాత్రమే యాక్టివ్ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే మన స్టేషనరీ ఫీల్డ్ లో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, నౌ కమ్స్ ద రోటార్ పార్ట్. రోటార్ ఇస్ ద మదర్ ఇన్ ద హౌస్. స్టార్టర్ అనేది ఫాదర్ అయితే రోటార్ అనేది మదర్. మదర్ వచ్చేసి ఇంట్లో లేజీ ఉంటుంది, ఏం పని చేయదు, పీస్ఫుల్ గా పడుకుంటుంది, రిలాక్స్ ఉంటుంది, నో వైర్, నో ప్లగ్, నథింగ్. కానీ ఎప్పుడైతే స్టార్టర్ ఫాదర్ అనే స్టార్టర్ వాడు వచ్చేసి మ్యాగ్నెటిక్ డాన్స్ చేస్తాడు అనుకో, ఇంట్లో వచ్చి అడుస్తా అనుకో, ఏంది నువ్వేం పని చేస్తావు లేచి ఊరుకో అంటే, అప్పుడు ఏం చేస్తుంది? రోటార్ స్టార్ట్స్ రొటేటింగ్, రోటార్ స్టార్ట్స్ రొటేటింగ్ బై టేకింగ్ ద మ్యాగ్నెటిజం ఆఫ్ స్టార్టర్, మ్యాగ్నెటిజం ఆఫ్ ద స్టార్టర్. అప్పుడు ఏమవుతుంది? రోటార్ స్టార్టర్ యొక్క కండక్టర్స్ ని కట్ చేస్తున్నప్పుడు, అదే స్టార్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రోటార్ కండక్టర్ కట్ చేసినప్పుడు ఒక కొత్త ఈఎంఎఫ్ అనేది బర్న్ అవుతుంది. దాన్ని ఏమంటాం? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. సో ఈ పేరు పైనే దీన్ని మనం ఏమంటాం అంటే ఇండక్షన్ మోటార్ అంటారు. ఏమంటాము? ఇండక్షన్ మోటార్ అని అంటాము. ఇప్పుడు చేస్ మొదలవుతుంది. ఎవరికి మొదల? రోటార్ వర్సెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రోటార్ వర్సెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. స్టార్టర్ వచ్చేసి ఏం చేస్తారు? రోటార్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చింది. సో రోటార్ ఏం చేస్తుంది? రోటార్ అనేది రొటేట్ అవుతుంది, అంటే పని చేయడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు రోటార్ మామ స్టార్ట్స్ ఫీలింగ్ ఎనర్జీ ఇన్సైడ్ హర్. స్టార్టర్ ఎప్పుడైతే రోటార్ కి ఎనర్జీ ఇచ్చిందో అప్పుడు రోటార్ అనేది రొటేట్ అవ్వకుండా ఫుల్ గా ఎనర్జీగా ఫీల్ అవుతుంది. తను ఏమంటుంది అంటే వేక్స్ అప్ అండ్ సేస్ లెట్స్ రొటేట్ అవుతూనే ఉందాం అని చెప్తుంది అనమాట. షీ ఆల్వేస్ రన్ బిహైండ్ స్టార్టర్స్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. రోటార్ ఏం చేస్తుంది అంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని చేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆల్వేస్ రన్స్ బిహైండ్ ద స్టార్టర్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. స్టార్టర్ ఇచ్చిన రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రోటార్ ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఎప్పటికీ కూడా అది ఓవర్కమ్ చేయలేదు. ఎలాగా అంటే మన స్టూడెంట్స్ ఉంటారు, మీరు అంతా ఉంటారు, సిలబస్ మొత్తం ఒక రోజులో చదవాలనుకుంటారు కానీ ఎప్పటికీ కూడా చదవలేరు. అదే విధంగా సో నౌ కమ్స్ టు వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్. రియలిస్టిక్ చెప్తా చూడండి. స్టార్టర్ గెట్స్ త్రీ ఫేజ్ ఏసీ సప్లై. స్టార్టర్ నుంచి మనకు త్రీ ఫేజ్ ఏసీ సప్లై వస్తుంది. అది ఏం చేస్తుంది? ఇట్ ప్రొడ్యూసెస్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇట్ ప్రొడ్యూసెస్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్ ద ఫీల్డ్ కట్స్ ద రోటార్ కండక్టర్స్. ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది? ఆ రోటార్ యొక్క కండక్టర్స్ ని కట్ చేస్తుంది. డ్యూ టు Faraday's law, EMF induced in the rotor. So according to Faraday's law, whenever the rotor rotates in a magnetic field, EMF is induced in the rotor. అంటే Faraday's law ప్రకారము EMF అనేది రోటార్ లో ఇండ్యూస్ అవుతుంది. లెన్స్ లా ఏమంటున్నాడు అంటే మధ్యలో వచ్చి రోటార్ కరెంట్ విల్ అపోజ్ ద కాస్. మధ్యలో లెన్స్ లా అనేవాడు ఒకటి వచ్చేసి నువ్వు ఏదైతే ఇండ్యూస్డ్ కరెంట్ ఇండ్యూస్ అయింది కదా, అది నువ్వు ఏం చేయాలి? దాన్ని ఆ ఇండ్యూస్డ్ కరెంట్ మెయిన్ కాస్ ని అపోజ్ చేయాలి అని అంటున్నాడు. రోటార్ స్టార్ట్స్ రొటేట్ ఇన్ సేమ్ డైరెక్షన్ యాజ్ స్టార్టర్. రోటార్ ఏం చేస్తుంది? స్టార్టర్ ఏదైతే డైరెక్షన్ లో పోతుందో రోటార్ కూడా అదే డైరెక్షన్ లో పోతుంది. ఎందుకంటే ఫాదర్ ఏ డైరెక్షన్ లో పోతే మదర్ కూడా అదే డైరెక్షన్ లో వెళ్ళాలి కాబట్టి. కానీ రోటార్ నెవర్ రీచ్ సింక్రనస్ స్పీడ్. అంటే ఏంది? ఈ ఫాదర్ మదర్ ఇద్దరు కలిసిపోరు, ఫాదర్ ముందు పోతే మదర్ అనేది ఎగిపోతారు. అంటే రోటార్ స్టార్టర్ స్పీడ్ లోనే రోటార్ స్పీడ్ వెనకాల పోతుంది.
దీన్ని మనం ఏమంటామంటే స్లిప్ స్పీడ్ అని అంటాము. ఒకవేళ ఇద్దరు కలిసిపోతున్నారు అనుకోండి, రెండు రోటార్ స్టార్టర్ సేమ్ స్పీడ్ లో పోతుంది అనుకోండి, సో దాని ఏమంటారు సింక్రనస్ స్పీడ్ అని అంటాం. సో దిస్ ఇస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఈవెన్ ఎలక్ట్రిక్ కరెంట్ కెన్ ఆల్సో మేక్ ఏ ఫ్యామిలీ స్టోరీ. ఎలక్ట్రిక్ కరెంట్ తోటి మనం ఒక ఫ్యామిలీ స్టోరీ అనేది క్రియేట్ చేయొచ్చు. వేర్ స్టార్టర్ ఈజ్ ఎ ఫాదర్ హూ క్రియేట్స్ మోషన్. స్టార్టర్ ఈజ్ ఎ ఫాదర్ హూ క్రియేట్స్ మోషన్. రోటర్ ఈజ్ ఎ మదర్ హూ రెస్పాండ్స్ విత్ మోషన్. ఎవరైతే స్టార్టర్ మోషన్ క్రియేట్ చేస్తే మోషన్ కి రెస్పాండ్ అయ్యేవారు ఎవరు? రోటర్. అండ్ వాళ్ళ కిడ్స్, దేర్ కిడ్స్ ఆర్ ఫేస్, వై ఫేస్ అండ్ బి ఫేస్, RYB phases keeps family rotation continuously. It runs smoothly, silently and continuously, like mother managing the house without shouting. So that is the beauty of three phase induction motor. Suresh Sir School, learn with smile.